హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా పెరట్లో కాసిన తెల్ల వంకాయలు, టమోటాలు వేసి కట్టెల పొయ్యి మీద వేయించి రోట్లో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం పచ్చిమిరపకాయలు, అందులో ఉల్లిపాయ, జీలకర్ర వేయించి పక్కకు తీసుకున్నానండి. కరివేపాకు కూడా వేసి, అలాగే ఉప్పు నీళ్ళల్లో కడిగి వేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేయించుకుంటున్నానండి. అందులో టమాటాలు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు, పసుపు వేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయండి. అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. చింతపండు టమాటాలు వేసాం కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుందండి. ఈలోపు నేను పచ్చిమిరపకాయలు చిన్న రోట్లో దంచేసుకుంటున్నానండి. నా దగ్గర చిన్న రోలే ఉంది, అందుకని అందులోనే చేసుకుంటున్నాను. ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఇవి కూడా కొంచెం కొంచెం వేస్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే రోలు చిన్నది కాబట్టి కొంచెం కొంచెం 2-3 సార్లు కింద వేసుకొని దంచుకుంటున్నానండి. చూడండి అలా మెత్తగా అయిపోతుందో. పచ్చడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అందుకోసమని కళాయిలో కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. తాలింపులు వేసుకుంటాను. అలాగే 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇవంతా కాగి ఏగే వరకు వేసుకొని పచ్చడిలో వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి. చూడండి కట్టెల పొయ్యి మీద చేసుకున్నదే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్యాస్ మీద వేయించుకొని మిక్సీలో చేసుకున్న దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే ఇలా చేశాను. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇలా రోట్లో చేసి తాలింపు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి